ఇప్పుడు డీకంపోజ్ కోసం మీరు ఏం చేస్తారమ్మా? డీకంపోజ్ చేయడం కోసం ఎర్రమన్ను, కోకో పీట్, కొంచెం వేస్టేజ్, ఫ్రూట్ వేస్టేజ్. ఇది బ్లాక్ అమ్మా? బ్లాక్. కెమికల్స్ ఏమి ఉండవు సార్. ఫస్ట్ మనం రెడ్ హెయిర్ అప్లై చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకుంటే న్యాచురల్ బ్లాక్ వస్తుంది. ఇటువంటి కెమికల్స్ ఏమి వాడదు. స్టాల్ పెట్టాలి ఇట్లాంటి. చలికాలంలో వర్షాకాలంలో లేట్ అవుతుంది సార్. ఎండాకాలంలో అయితే మీకు తొందరగా డికంపోజ్ అవుతుంది. ఎంత చేసి అంత వచ్చిందండి మీకు? ఇది 1 బకెట్ కి కొంచెం తగ్గుతుంది సార్. డికంపోజ్ అయ్యే కొద్ది తగ్గుతుంది. ఆల్మోస్ట్ ఎరువు పెట్రోల్ వచ్చింది అంతే సార్. దీంట్లో మనము చెత్త అనేది బయటికి పొడి చెత్త ఒకటి ఇస్తాం, తడి చెత్త మాత్రం ఇంట్లో. మీరు ఎక్కడ అమ్ముతారు? ఇది బాగుంది సార్. చిన్నపిల్లలకి ఇది పుదీనా ప్లాంట్. ఇది ఎముకలకి బాగా యూజ్ అవుతుంది సార్. జస్ట్ 4 స్టార్టింగ్ కట్ చేసుకొని ఇవన్నీ కూడా అమ్మ ఇది ఆర్గానిక్ వేస్ట్ తర్వాత ఇలా స్మెల్ వస్తుందని నేను మట్టి కోకోపీట్ వేస్తాను. దాని తర్వాత 45 days తర్వాత ఇలా ఉంటుంది. ఇది లీఫ్ కంపోజ్ చేస్తుంది. ఆకులన్నీ వేస్ట్ అయిపోయినాక ఒక సంచిలో వేసి నీళ్ళు చల్లేసి మూట కట్టేస్తే 45 daysకి మొత్తం బ్లాక్ అయిపోతుంది. అది చెట్లు పెట్టడం వల్ల మనకి సార్ కొద్దిగా ముందు సార్ అన్న కొంచెం వెనక్కి వస్తాను సార్. ఓకే ఓకే సార్. మూసేనా వస్తున్నాను. స్టార్ట్ వస్తున్నాను. మీ పేరు చెప్పి మెల్లగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు అప్పుడు చెప్పినా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం సాసా ప్రోగ్రాం చేయమని ఆదేశాలు ఉన్నాయి. గత శనివారం సంక్రాంతి పండుగ కాబట్టి ఈ ప్రోగ్రాం 4వ శనివారంకి ఈ ప్రోగ్రాం పోస్ట్పోన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ కలెక్టర్ గారు, అలాగే మా మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లవి గారు, అలాగే మా నాయకులు, మా మున్సిపల్ కమిషనరు పీడి మెప్మ గారు అంతా ఈరోజు ఈ సాసా ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వినూత్నంగా ఒక ఇంటిని సందర్శించడం జరిగింది. దాంట్లో ఇంట్లో వ్యర్థాలు ఏవైతే వస్తున్నాయో బయట పడేయకోకుండా ఆ వ్యర్థాలని ఆమె కంపోస్ట్గా మార్చుకుంటూ ఇంట్లో గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గార్డెన్ నుంచి రకరకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి పండించడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక చెట్టు నుంచి ఆమె హెయిర్ డ్రై పౌడర్ తీస్తూ ఉంది. దాని క్వాంటిటీ చాలా తక్కువ క్వాంటిటీ వస్తూ ఉంది. దాన్ని మెప్మా ద్వారా ఎక్కువ క్వాంటిటీ వచ్చే విధంగా మోటివేట్ చేయమని చెప్పేసి మేము కోరడం జరిగింది. దాంట్లో భాగంగా మా ముఖ్యమంత్రి వర్యులు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్ఎంఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈ ద్వారా కానీ ఆమెకు ఒక స్టాల్ కానీ ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. దేనికంటే ఒక మోటివేషన్ కింద, అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్స్టిట్యున్సీలో ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎస్హెచ్జి మెంబర్స్ని డెవలప్ కావాలని. ఈమె ఎస్హెచ్జి మెంబర్గా ఉంది. పీడి మెప్మ గారు కానీ కోరడం జరిగింది, అలాగే కలెక్టర్ గారిని కానీ కోరడం జరిగింది. ఫస్ట్ షాపు ఎంఎస్ఎంఈ నుంచి ఆమెకి అలాట్ చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా అంటే మెప్ప నుంచి మోటివేషన్ చేసే విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నెలలో కూడా 3వ శనివారం మనము సాహస ప్రోగ్రాం అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం మనము నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు 4వ శనివారం అయినప్పటికీ పోయిన శనివారం చేయలేకపోవడం వల్ల ఈ శనివారం రోజు సాహస ప్రోగ్రాం జరపమని
మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మనము సాహస ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. ప్రతి సాహస ప్రోగ్రాంకి ఒక థీమ్ అంటే ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ మనకి ఇచ్చిన థీమ్ జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర. అంటే శానిటేషన్ విషయానికి వచ్చినప్పుడు మన చుట్టూ మన పరిసరాలు ఏవైతే ఉన్నాయో క్లీన్గా ఉంచుకోవాలి. అండ్ పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి డిగ్నిఫైడ్గా మెకనైజ్డ్ వేలో వాళ్ళు పని చేసుకోవాలి. అలాగే దానివల్ల మనకు వచ్చే హెల్త్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది మన మెయిన్ విజన్, ఈ థీమ్ యొక్క మెయిన్ విజన్. ఇందులో భాగంగానే ఇవాళ అనంతపురం అర్బన్లో ఈరోజు మనం ఈ ఇంటికి రావడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రోగ్రామ్కి హాజరై ఉన్నారు. ఇందులో భాగంగానే మనం ఈరోజు ఇంటికి రావడం జరిగింది. వీరింట్లో ఇప్పుడు చూసింది ఏంటంటే హోమ్ కంపోస్టింగ్. అంటే ఏదైతే వ్యర్థాలు మనము పడివేయకుండా జాగ్రత్తగా దాన్ని హోమ్ కంపోస్టింగ్ చేసుకొని ఎలాగైతే దాన్ని ఒక వనరుగా మనం మార్చుకొని యూజ్ చేసుకోగలమో వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసి చూపించారు. అండ్ వివిధ చెట్లు ఎలా నాటుతున్నారు, ఎలా పెంచుతున్నారు, అండ్ దానివల్ల ఎలాంటి ఉపయోగకరమైన పనులు చేస్తున్నారో కూడా మనకు చూపించడం జరిగింది. అండ్ ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వీళ్ళ స్కేల్ ఏదైతే ఉందో చాలా లిమిటెడ్గా ఉంది. కేవలం ఒక ఇంటికి మాత్రం పరిమితం చేసుకొని ఉన్నారు. దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని మెప్మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మోటివేషన్ క్రియేట్ చేస్తూ ఇలాగే ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా పీడీ మెప్మా గారు కానీ మున్సిపల్ కమిషనర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇస్తున్నాము. వీళ్ళ స్కేల్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మిగతా వాళ్ళకి మోటివేట్ చేసుకుంటూ వీళ్ళ స్కేల్ పెంచుకునే విధానంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.